సాధారణంగా మనలో చాలామందికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ విపరీతంగా ఉంటుంది. జోక్ సెన్స్, కామెడీ సెన్స్, మనం మాట్లాడే మాటలు నవ్వించడం కావచ్చు, మనం మాట్లాడే డైలాగులు, వర్డ్స్ నవ్వించడం కావచ్చు. పొలిటీషియన్స్లో కూడా చాలామందికి ఆ సెన్స్ ఉంటుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి సెన్స్ ప్రత్యేకం. జగన్మోహన్ రెడ్డి గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లెవెల్ వేరు. ఆయన సీరియస్గా మాట్లాడినట్టు ఉంటుంది. చాలా సీరియస్ సబ్జెక్టు, పార్టీకి సంబంధించిన సబ్జెక్ట్లో ఉంటుంది, కానీ అది నవ్వులాట అయిపోద్ది. నవ్వుతారు ఖచ్చితంగా. మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఒక ఖచ్చితమైన ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ చెప్పే కంటే ముందు మీరు ఒకసారి వినండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీటింగ్ జరిగింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్యమైన నాయకులు, జిల్లా కోఆర్డినేటర్ల మీటింగ్ జరిగిందనమాట. సో ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ హయాంలో 100% మంచి క్వాలిటీ, రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది. గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది. ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాల. సరే, ఏం చెప్పారో విన్నాం కదా. వైసీపీ ఉన్నప్పుడంట మద్యం చాలా డిసిప్లైన్గా, చాలా క్వాలిటీ, 100% క్వాలిటీగా అమ్మేవారంట. సో ఇక్కడ జోక్ మీకు ఎక్కడ అనిపించిందంటే బూమ్ బూమ్. ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. 2019లో రాష్ట్రంలోకి వచ్చి 2024లో కొట్టుకెళ్ళిపోయింది. అది 100% క్వాలిటీ మద్యమా నాకు తెలియదులే. అలాగే ఆంధ్ర విస్కీ గోల్డ్, అలాగే బోల్డ్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఆ బ్రాండ్లు అస్సలు గుర్తులేవు, ఏమనుకోవద్దు. ఆ బ్రాండ్లు నేను మళ్ళీ గుర్తు అనుకోవట్లేదు. అది 100% క్వాలిటీ మద్యమా? 100% క్వాలిటీ మద్యమా? మద్యం కల్తీ జరగలేదా? మద్యం నాణ్యత ప్రమాణం అంతగా పాటించారా? ఓకే, ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించారు, ఒప్పుకుంటా. ప్రభుత్వ దుకాణాలంటే అన్నిటికీ బాస్ మీరే, వైసీపీ నాయకులే. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము అంత క్వాలిటీది అమ్మాము, ఇప్పుడు మాత్రం వీళ్ళు కల్తీది అమ్ముతున్నారు, అంతా కూడా మాఫియా తయారైందని. నేను లాస్ట్ వర్డ్స్ ఒప్పుకుంటా. నిజంగా ఇప్పుడు మాఫియా తయారైంది, కల్తీ మద్యం మాఫియా తయారైంది. ఈ మాఫియా గత ప్రభుత్వంలో ప్రభుత్వమే నడిపింది మాఫియాని. అది తేడా. ఇక్కడ నాయకులు నడుపుతున్నారు, నాయకులు సొంతంగా ప్రైవేట్ మాఫియాగా నడుపుతున్నారు. అప్పుడు గతంలో ప్రభుత్వం నడిపింది. అంటే గతంలో ప్రభుత్వ దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేసే డిస్టిలరీలే నకిలీ మద్యాన్ని తయారు చేసాయి. పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో అమ్మలేదు. అమ్మకుండా వాళ్ళ బ్రాండ్ స్టిక్కర్లు, వాళ్ళ బ్రాండ్ లేబుల్ ఇక్కడ వేసి అమ్మారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు మరీ అలా ఎలా చెప్తారండి? మంచి మంచి బ్రాండ్లు, రాయల్ స్టాగ్ కానీ, ఐబీ కానీ, చాలా బ్రాండ్లు, నాకు పేర్లు తెలియవు, గుర్తురావు, కానీ అసలు అవి ఏమైనా దొరికాయా లాస్ట్ 5 years? దొరికిందా? అసలు బ్లెండర్ స్ప్రైట్ కూడా మొదట్లో దొరకలా, రాయల్ స్టాగ్ దొరకలా, తర్వాత అదేంటది ఐబీ దొరకలా. చాలా కాలం మంచి మంచి బ్రాండ్లు ఏవి దొరకలేదు. అది అందరికీ తెలిసిన విషయం. అందరికీ తెలిసిన విషయంలో కూడా అబద్ధం చెప్పడం జోకా కాదా? దానికి ఎంత గట్స్ ఉండాలండి? అటువంటి జోక్స్ చేయాలంటే ఎంత సెన్స్ ఉండాలండి? అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. అందరికీ తెలిసిన విషయంలో అలా అవలేలగా అబద్ధం చెప్పడం ఒక కళ కూడా, ఆ కళ కూడా ఆయనలో ఉంది. వైసీపీ హయాంలో అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి నేను తప్పట్నండి. ఎస్, మద్యం మాఫియా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించేసి బాధ్యత మర్చిపోయి అధికార మదంతో ఎక్కడికక్కడ మద్యం మాఫియా అయిపోయారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి దుకాణాలకు ఇస్తున్నారు, బెల్ట్ షాపులకు ఇస్తున్నారు, అమ్ముతున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ పాపం గత 5 ఏళ్లలో కూడా జరిగింది. గత 5 ఏళ్లలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ పాపానికి ఒడిగట్టింది. వాళ్ళు ఆర్గనైజ్డ్ వేలో డిస్టిలరీల్లోనే తయారు చేసి అమ్మారు. వీళ్ళు అనార్గనైజ్డ్ వేలో ఇల్లీగల్గా ఇంటర్నల్గా ఒక చోట ఎక్కడో ప్లాంట్ పెట్టుకొని నడిపిస్తున్నారు. అదే ఇద్దరికి తేడా. వాళ్ళు భారీ మాఫియా తరహాలో చేశారు, వీళ్ళు చిల్లరగా అక్కడక్కడ కనిపించకుండా చేస్తున్నారు. సో ఈ మాత్రం దానికి జోక్స్ చేయొద్దండి. ఎందుకంటే ఎదురున్న పార్టీ నాయకులు కూడా బయటకు వచ్చి నవ్వుకునే పరిస్థితి. సో అందుకని మద్యం విషయంలో
ఏ పార్టీ కూడా పతివ్రత పార్టీ కాదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయింది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఒక చిన్న ప్రమోషను, లడ్డూపల్లెం.com పక్కన ఒకసారి చూడండి. వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి. ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అనేది మీకు వెబ్సైట్లో అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ చూడండి. సీడ్స్తో చేసిన లడ్డూలు ఒక 5 రకాలు, మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ఒక 5 రకాలు, అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇలా లడ్డూలు ఒక 20 రకాలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, ప్రోటీన్ రకరకాల పౌడర్స్ ఉంటాయి, ఒక 5-6 రకాల పౌడర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యూర్గా రైతులు సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేస్తున్న ఉత్పత్తులను కొనుగోలు చేసి వీళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి తయారు చేస్తున్నారు ఆర్గానిక్ వేలో. సో వీలైతే ఒకసారి మీరు బుక్ చేసుకోండి. మంచి రివ్యూస్ ఉన్నాయి. వెబ్సైట్ లడ్డూపల్లెం.com లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి బుక్ చేసుకోండి.